హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో మీకు ల్యాప్టాప్ బయ్యింగ్ గైడ్ గురించి చూపిస్తున్నాను. మీరు ఒక ల్యాప్టాప్ కొనాలని డిసైడ్ అయిన తర్వాత ఎలాంటి ఆస్పెక్ట్స్ చూడాలి అనేది మీకు ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఇక్కడ నేను స్క్రీన్ పైన రాస్తాను, మీరు గమనించండి. ఒక ల్యాప్టాప్ మీరు కొనాలనుకున్నప్పుడు మీరు చూడాల్సింది ఫస్ట్ ప్రాసెసర్ చూడాలి ఫ్రెండ్స్. ప్రాసెసర్లో మీకు ఇంటెల్ కంపెనీ వచ్చేసి ఫేమస్ కంపెనీ, అండ్ ఇంకోటి మీకు ఏఎండి అని ఉంటుంది. ఈ రెండు చాలా ఫేమస్ కంపెనీస్. ఏఎండి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మీకు అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ అని అంటారు. ఇది ఒకటి పాపులర్ కంపెనీ, అండ్ ఇంటెల్ ఒకటి పాపులర్ కంపెనీ. ఇంటెల్లో మీకు బేసిక్ మోడల్ వచ్చేసి సెలిరాన్ అని ఉంటుంది. సెలిరాన్ వచ్చేసి పెంటిఎమ్, ఇవన్నీ చాలా బేసిక్ అన్నట్టు వర్షన్స్. ఇవి ఓన్లీ మీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ యూజ్ అవుతాయి ల్యాప్టాప్స్ అనేటివి మీకు. అంటే కొంతమంది ల్యాప్టాప్స్ కొనుక్కొని షో ఆఫ్ కోసం కొని మూవీస్ చూద్దాం అనుకుంటారు చూడండి, వాళ్ళ కోసం యూజ్ అవుతాయి అన్నట్టు సెలిరాన్ అండ్ పెంటిఎం. ఇవి నేను సజెస్ట్ చేయను ఈ ప్రాసెసర్స్. దీని తర్వాత మీకు కోర్ సిరీస్ అని స్టార్ట్ అవుతుంది. కోర్ i3, కోర్ i5. ఒకప్పుడు కోర్ టు డ్యూయల్ కోర్ అని వచ్చేది ఫ్రెండ్స్. డ్యూయల్ కోర్ అని ఉంటుండేది, ఇప్పుడు రావట్లేదు. డ్యూయల్ కోర్ అండ్ కోర్ టు డ్యూయో అని కూడా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఈ రెండు ప్రాసెసర్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. ఓన్లీ సెలిరాన్ అండ్ పెంటిఎం తీసుకొస్తున్నారు. అండ్ కోర్ i3, కోర్ i7, కోర్ i3, కోర్ i5, కోర్ i7 అండ్ కోర్ i9. ఇవి ప్రాసెసర్స్ మోడల్స్ ఇంటెల్లో. అయితే ఇందులో మీకు జనరేషన్స్ అని కూడా ఉంటాయి ఫ్రెండ్స్. జనరేషన్స్ వచ్చేసి 1 to 11. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వచ్చేసి మనకు 11th జనరేషన్ ఉంది. మీరు ఒక ల్యాప్టాప్ 2021లో కొనాలి అని అనుకుంటే మీరు ఓన్లీ 11th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు 10th జనరేషన్ తీసుకుంటే అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది. ఒకవేళ మీరు 2021లో ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే 11th జనరేషన్ ప్రాసెస్ ఉండేలా చూసుకోండి. అండ్ కమింగ్ టు ఏఎండిలో మీకు రైజెన్ ప్రాసెసర్ అని ఉంటుంది. రైజెన్ 3 అండ్ రైజెన్ 5 అండ్ రైజెన్ 7 ఇలా ఉంటాయి మీకు. అండ్ ఇందులో మీకు స్పీడ్ ఉంటుంది, క్లాక్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటంటే కంప్యూటర్ స్పీడ్ అనేది మామూలుగా క్లాక్ స్పీడ్ వచ్చేసి హర్ట్జ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. కంప్యూటర్ స్పీడ్ ఈస్ మెజర్డ్ ఇన్ హర్ట్జ్. మీకు గిగా హర్ట్జ్ అని ఉంటుంది, మెగా హర్ట్జ్ అని ఉంటుంది. అలా ర్యామ్ వచ్చేసి మెగా హర్ట్జ్లో ఉంటుంది అండ్ ప్రాసెసర్ వచ్చేసి గిగా హర్ట్జ్లో ఉంటుంది. అయితే మీరు ర్యామ్ చూసుకోవాలి. ఇప్పుడు ర్యామ్ వచ్చేసి మీకు ఇప్పుడు DDR4 లేటెస్ట్ ఉంది. మీకు DDR4లో మీకు 4GB ర్యామ్, 8GB ర్యామ్ ఎలా ఉంటుంది. మీకు మినిమం 8GB ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 2021లో మీరు ఏ కంప్యూటర్ కొన్నా కూడా మినిమం 8GB ర్యామ్ ఉండేలా చూసుకోండి మీరు. అండ్ కమింగ్ టు డిస్ప్లే, మీరు డిస్ప్లేకి వచ్చేసి IPS ప్యానెల్ ఉండేలా చూసుకోండి. IPS ప్యానెల్ అంటే మీకు IPSకి ఫుల్ ఫామ్ కూడా ఉంటుంది. ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ అంటారు. అంటే మీకు 180 డిగ్రీలో కూడా మీరు చూసుకోవచ్చు అన్నట్టు IPS ప్యానెల్ ఉంటే ల్యాప్టాప్ని. IPS ప్యానెల్ కూడా ఉండేలా కంపల్సరీ చూసుకోండి మీరు. అండ్ ర్యామ్ వచ్చేసి DDR4 ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ అందులో మీకు కంపల్సరీ SSD ఉండేలా చూసుకోండి. SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే 10 times ఫాస్ట్ ఉంటుంది మీకు. HDD అంటారు. HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. ఈ కంపల్సరీ మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటే, ఒకవేళ స్టూడెంట్ పర్పస్ అయితే కోర్ i3 తీసుకోండి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కోర్ i5 తీసుకోండి. మీరు ఒక గేమర్ అయితే కోర్ i7 తీసుకోండి. గేమర్ అండ్ ఎడిటర్ అయినా కూడా i7 తీసుకోండి. i5లో కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాల్సి వస్తుంది సెపరేట్గా మీకు. అండ్ కోర్ i9 ఎవరంటే అడ్వాన్స్ లెవెల్, కొంతమంది క్రిప్టో కరెన్సీ మైనింగ్ కానీ అడ్వాన్స్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్ i9 తీసుకోవాలి. మామూలుగా అయితే మీరు ఇప్పుడు చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కోసం కొంటున్నారు స్టూడెంట్స్, వాళ్ళైతే కోర్ i3 తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కోర్ i5 తీసుకోండి. కమింగ్ టు ఏఎండి, నాకు ఇంటెల్ వద్దు ఏఎండి కావాలి అంటే, ఏఎండి ప్రాసెసర్ ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది అండ్ ఇందులో గ్రాఫిక్స్ కొంచెం ఇంటెల్తో కంపేర్ చేస్తే బాగుంటుంది.
అదే మీరు స్టూడెంట్ అయితే Ryzen 3 తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే Ryzen 5 తీసుకోండి, గేమర్ అయితే Ryzen 7 తీసుకోండి. ఇందులో మీకు స్పీడ్ ఉంటుంది, మళ్ళీ 4000 FU లైక్ అలా మీకు చూపిస్తాను నేను మీకు. ఇందులో మీకు జనరేషన్స్ ఉంటాయి ప్రాసెసర్లు, ప్రతి దాంట్లో మీకు క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి మీకు గిగాహెర్ట్జ్లో మెజర్ చేస్తారు, నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను. ఈ బేసిక్ రూల్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరే ల్యాప్టాప్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి, మీకు చాలామంది నాకు అడుగుతున్నారు అండర్ 40,000 బడ్జెట్, 40,000లో ల్యాప్టాప్ కావాలి అని అడిగారు. అయితే మీకు 40,000 రూపీస్లో ఫ్లిప్కార్ట్లో ఒక ల్యాప్టాప్ ఎట్లా సెర్చ్ చేయాలో చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ మీరు జస్ట్ ల్యాప్టాప్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ల్యాప్టాప్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఫిల్టర్స్లోకి వెళ్ళి నేను స్టూడెంట్, నాకు ఓన్లీ Core i3 సరిపోతుందంటే Core i3 తీసుకోండి. Core i5 మీరు తీసుకుంటే 50,000 పైన ఉంటుంది రేట్ వచ్చేసి. నాకు Core i3 సరిపోతుంది, Core i3 తీసుకున్నాను. బ్రాండ్ కూడా కొంతమంది బ్రాండ్ కావాలంటే బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, HP, Lenovo, MSI. నేనైతే డెల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. HP కూడా బాగుంటుంది, Lenovo కూడా బాగుంటుంది, అన్నీ టాప్ బ్రాండ్సే. మనం బ్రాండ్ ప్రయారిటీ ఇవ్వడం కన్నా ఫస్ట్ స్పెక్స్ గురించి చూద్దాము. DDR4 తీసుకోండి ర్యామ్ మీరు. LPDDR4 వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఉంటుంది, అది లేటెస్ట్ ర్యామ్ యాక్చువల్ అంటే. కానీ మనకు బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది. LPDDR4లో మీకు 60,000 పైనే ఉంటుంది. అయినా మనం ఒకసారి సెలెక్ట్ చేసి చూసుకుందాం. SSD వచ్చేసి మీకు 512 GB తీసుకున్నారనుకోండి, మీకు బడ్జెట్ వచ్చేసి 45,000 పైన వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఒకసారి 512 అని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. 256 GB కూడా సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ర్యామ్లో నాకు DDR4X ఉన్నా పర్వాలేదు, ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం, మనం సెర్చ్ చేద్దాం, తక్కువ రేట్లో ఉంటే చూద్దాము. ప్రాసెసర్ జనరేషన్ సెలెక్ట్ చేసుకోండి. 10th జనరేషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ది. 7th 8th జనరేషన్ అస్సలకే తీసుకోవద్దు మీరు. కొంచెం మీ బడ్జెట్ తక్కువ ఉంటే 10th జనరేషన్ తీసుకోండి. 10th జనరేషన్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ మీకు 5,000 తక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ 11th ఉంది కాబట్టి నాకు 11th కావాలి. ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ సైజు, కొంతమందికి స్క్రీన్ సైజు 15 to 15.9 ఇంచెస్ కావాలి. నేను ఏదైతే డెల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నానో అది 14 ఇంచెసే. అది మీ ఇష్టం, స్క్రీన్ సైజ్ నేను సెలెక్ట్ చేయట్లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే Windows 10 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనకు సార్ట్ బై లో టు హై తీసుకోండి. అయితే మీకు అన్నిటికన్నా బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవి ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీకు Acer Aspire 3 ల్యాప్టాప్ ఉంది ఇక్కడ. దీని ప్రైస్ వచ్చేసి మీకు 35,999 రూపీస్కే ఉంది, 35,990 రూపీస్. అండ్ HDFC కార్డ్తో కొంటే మీకు ఎక్స్ట్రా 1,250 రూపాయలు డిస్కౌంట్ కూడా ఉందంట. ఇందులో మీకు 256 GB SSD ఉంది, 4 GB ర్యామ్ కూడా ఉంది, 11th జనరేషన్ Core i3 ప్రాసెసర్ కూడా ఉంది, Acer కంపెనీది. అండ్ మీకు ఇది 15.6 ఇంచెస్ ఉంటుంది స్క్రీన్ కూడా. రేట్ కూడా రీజనబుల్ ఉంది, 36,000 అంటే అన్నిటికన్నా చీపెస్ట్. కానీ డెలివరీ అనేది మీ లొకేషన్కి ఉందా లేదా చూసుకోండి. నేను హైదరాబాద్లో ఉంటాను, 5000115. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి చూడండి, కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ ఇన్ ద ఏరియా. ఈ మోడల్ చాలా రన్నింగ్ ఐటమ్ ఇది, 35,999 రూపీస్ ఇది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అందరు 5 స్టార్ ఇచ్చారు చాలామంది. అయితే రేటింగ్, ఓవరాల్ రేటింగ్ ఎంత ఉందో చూస్తే మీకు 4.2 ఉంది, నాట్ బ్యాడ్. అయితే ఇక్కడ మీకు ప్యానెల్ వచ్చేసి IPS ప్యానెల్ ఇవ్వట్లేదు వీళ్ళు, మీకు IPS ప్యానెల్ ఇవ్వట్లేదు, కానీ మీకు అప్ టు 9 hours బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అంటున్నారు. ప్యానెల్ వచ్చేసి జస్ట్ నార్మల్ ప్యానెలే ఉంటుంది మీకు. అండ్ ఇందులో మీకు ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ ఇవ్వట్లేదు చూడండి. ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ అంటే మీరు CD కూడా ఏదైనా ప్లే చేసుకోవచ్చు. కానీ ఇది డ్రాబ్యాక్ వచ్చేసి మీకు TFT స్క్రీన్ ఉంటుంది. TFT వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ల్యాప్టాప్ని టిల్ట్ చేసినప్పుడు మీకు వీడియో అనేది స్ట్రైట్గా ఉంటేనే చూడాలి. మీకు IPS ఉంటే ఏంటంటే 180 degrees కూడా స్క్రీన్ చూసుకోవచ్చు. కాబట్టి ఈ ల్యాప్టాప్ని నేను రికమెండ్ చేయట్లేదు. మీది ఒకవేళ బడ్జెట్ చాలా టైట్గా ఉంటే మాత్రమే తీసుకోండి. ఇది Acer Aspire 3. నేనైతే ఈ ల్యాప్టాప్ని మీకు రికమెండ్ చేయట్లేదు. ఆల్రెడీ నేను ఒకటి లాస్ట్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 40K to 60K, అది ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ల్యాప్టాప్ ఇక్కడ ఏది చూడండి, Acer Aspire 5 ఉంది. ఇది కూడా మీకు Core i3 11th జనరేషన్ ప్రాసెసర్ ఉంది, 256 GB SSD ఉంది, 4 GB ర్యామ్ ఉంది. స్టూడెంట్స్కి మోర్ దెన్ ఎనఫ్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 38,990. అయితే ఇక్కడ మీకు హైదరాబాద్లో అవైలబుల్ కూడా ఉంది, కానీ ఇక్కడ కూడా మీకు TFT స్క్రీనే ఉంటుంది. నేను చెప్పాను మీకు TFT స్క్రీన్ వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే
మీరు స్ట్రైట్గా కూర్చుంటేనే మీరు మూవీ చూసినప్పుడు స్ట్రైట్గానే కూర్చోవాలి. ల్యాప్టాప్ని కొంచెం ఎక్కువ టిల్ట్ చేశారనుకోండి మీకు మూవీ అంత బాగా కనిపించదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నేను డెల్ ల్యాప్టాప్ వాడుతున్నాను, అందులో టీఎఫ్టీనే ఉంది. నేను అప్పుడు బడ్జెట్ తక్కువ ఉందని తీసుకున్నాను, కానీ కొన్న తర్వాత అనిపించింది ఐపీఎస్ తీసుకుంటే బాగుండేది. ఒక 2-3 వేలు ఎక్కేసుకుంటే మీకు ఐపీఎస్ వచ్చేస్తుంది. కాబట్టి నేను ఈ ల్యాప్టాప్ని కూడా మీకు రికమెండ్ చేయట్లేదు. అండ్ ఏసర్ అంత బ్రాండెడ్ కూడా కాదు కంపేర్ టు హెచ్పి, డెల్, లెనోవో. కొంచెం ఏసర్ కొంచెం తక్కువ బ్రాండ్, అందుకే నేను ఈ ల్యాప్టాప్ కూడా మీకు రికమెండ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ వోస్ట్రో కోర్ i3 ఉంది, 11th జనరేషన్. ఇది కూడా ప్రాసెసరే. ఇక్కడ మీకు 8GB ర్యామ్ ఇస్తున్నారు, 1TB హార్డ్ డిస్క్ ఉంది, కానీ SSD లేదు. కాబట్టి నేను ఇది కూడా మీకు రికమెండ్ చేయట్లేదు డెల్ ల్యాప్టాప్ కూడా. ఇది ఇక్కడ మీకు చూడండి SSD ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ స్క్రీన్ కూడా మీకు ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఓకే, ఎల్ఈడి ఈజ్ బెటర్ దాన్, ఇక్కడ కూడా చూడండి TFT LCD అంటున్నారు. TFT ఉంటే మీరు అసలు తీసుకోకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసూస్ వివోబుక్ కోర్ i3 11th జనరేషన్ ఉంది. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటే ఎలా చూస్ చేసుకోవాలి ల్యాప్టాప్ వచ్చేసి. నేను మీకు ఒకటి కింద లింక్స్ ఇస్తాను, బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవేవి ఉన్నాయో. నేను ఆల్రెడీ అన్ని సెలెక్ట్ చేశాను, అది మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి ఫుల్ హెచ్డి ఎల్ఈడి డిస్ప్లే ఉంది. ఇది ఇక్కడ మీకు 14 inches స్క్రీన్ ఉంటుంది. యాంటీ గ్లేర్ ఇస్తున్నారు. డిస్ప్లే వచ్చేసి 200 nits బ్రైట్నెస్ కొంచెం తక్కువనే ఉంది ఇందులో. అండ్ ఇక్కడ మీకు 4GB ర్యామ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ ఉంటుంది. ఏసూస్ కూడా అంత బ్రాండెడ్ కంపెనీ ఏం కాదు కంపేర్ టు హెచ్పి, ఎందుకంటే హెచ్పి సర్వీస్ సెంటర్స్ మీకు చాలా ఉంటాయి ల్యాప్టాప్లో. ఢిల్లీ కూడా సర్వీస్ సెంటర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది చూడండి హెచ్పి 14S కోర్ i3 11th జనరేషన్ మోడల్. ఇది ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం అమెజాన్లో మీకు ల్యాప్టాప్స్ కొంచెం బెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. అందుకే నేను లాస్ట్ వీడియో ఉన్నది చూస్తే మీరు ఛానల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అని అమెజాన్లోనే పెట్టాను. ఫ్లిప్కార్ట్లో కూడా మీకు ఉన్నాయి, కానీ అమెజాన్లో ఇంకా బాగున్నాయి మీకు బడ్జెట్లో. ఇప్పుడు ఈ మోడల్ చూడండి, మీకు ఇక్కడ మీకు DDR4 ర్యామ్, 8GB 256GB స్టోరేజ్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకు స్క్రీన్ ఏదో మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ చూడండి IPS ప్యానెల్. ఇది సేమ్ మోడల్ మీకు ఇది అమెజాన్లో కూడా ఉంది, కానీ మోడల్ వచ్చేసి HP 14 అని ఉంది అక్కడ. ఇక్కడ HP 14S అని పెట్టారు. ఇది రికమెండ్ చేస్తున్నాను నేను మీకు 40,999 రూపీస్కి HP 14S మోడల్. ఇది మీకు రికమెండ్ చేస్తున్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా మీరు చూస్ చేసుకోవాలి ఏ ల్యాప్టాప్ కావాలనేది. ఇవన్నీ కూడా సేమ్ మోడల్స్, జస్ట్ మీకు చిన్న చేంజెస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు విండోస్ 10 ఇది కూడా మీకు సెల్లర్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు సేమ్ హెచ్పి కోర్ i3 మోడల్స్. ఇవన్నీ కూడా HP 14S. అయితే మీకు అండర్ 40,000 అయితే లేదు, 41,000కి HP 14S ఉంది. ఒకటి అమెజాన్లో, ఒకటి ఫ్లిప్కార్ట్లో చూపిస్తున్నాను, అండ్ ఒకటి అమెజాన్లో చూపిస్తున్నాను. అమెజాన్లో కూడా చూడండి HP 14 2021 మోడల్ సేమ్. ఇది సేమ్ మోడలే. ఇక్కడ S ఉంది, ఇక్కడ S ఉండదు. ఇది కూడా 40,990 రూపీస్. ఇది కూడా మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ మీకు లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అని ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఇది రీసెంట్లీ లాంచ్ అయ్యింది. దీనికి మీకు ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఇస్తున్నారు. అండ్ 8GB ర్యామ్, 512GB SSD ఉంటుంది ఇందులో. దీని కాస్ట్ వచ్చేసి 45,990 ఉంది. కానీ మీకు కొంచెం ప్రైస్ తక్కువ కావాలనుకుంటే నేను చూపిస్తాను మీకు. లెనోవో ఐడియాప్యాడ్ 3 2021 43,990 ఉంటుంది ఇందులో. మీకు SSD వచ్చేసి 256GB ఉంటుంది, 8GB ర్యామ్. కానీ ఇక్కడ SSD వచ్చేసి 512GB ఉంటుంది. అదొకటే డిఫరెన్స్. అండ్ రెండిట్లో కూడా కోర్ i3 11th జనరేషన్ ప్రాసెసర్ ఇస్తున్నారు. IPS ప్యానెల్, ఫుల్ హెచ్డి ఇస్తున్నారు. నేను మీకు ఈ ల్యాప్టాప్ని రికమెండ్ చేస్తున్నాను, లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 2021. అమెజాన్లో అయితే ఇది ఒకటి తీసుకోండి. ఆర్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాను, కొంచెం మీకు SSD ఎక్కువ కావాలనుకుంటే ఇందులోనే మీకు SSD ఎక్కువ నా మోడల్ కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ల్యాప్టాప్ బయింగ్ గైడ్లో ఇది ఒకటి రికమెండ్ చేస్తున్నాను మీకు. HP 14S కోర్ i3 11th జనరేషన్ ప్రాసెసర్ 40,990. స్టూడెంట్కి చాలా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కోర్ i3 ల్యాప్టాప్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ స్టూడెంట్స్కి అయితే. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్టర్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ i3 పెట్టుకున్నాం కదా, మీరు i5 పెట్టుకొని సెర్చ్ చేయండి. మీకు కొన్ని నేను i5 ప్రాసెసర్స్ కూడా ఉన్న ల్యాప్టాప్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటా. ఎలా చూస్ చేసుకున్న ల్యాప్టాప్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్, బై బై.